హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నా కానివ్వండి, పింపుల్స్ వస్తున్నా కానివ్వండి, పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అంతే ఉన్నా కానివ్వండి, డార్క్ స్పాట్స్ వచ్చేసి ఆ స్పాట్స్ అనేవి ఎన్ని వాడినా కూడా తగ్గకుండా ఉన్నా కానివ్వండి, ఫేస్ అనేది ఎప్పుడు కూడా డార్క్గా ఉన్నా, సన్ ట్యాన్ వచ్చినా కానీ వీటన్నింటినీ తొలగించి మన ఫేస్ అనేది మంచిగా స్మూత్గా మంచిగా వైట్గా మారడానికి, ఒక గ్లాసీ స్కిన్ రావడానికి ఒక పవర్ఫుల్ ఫేస్ ప్యాక్, అది కూడా మన కిచెన్లో ఉండే ఒక 3 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి చాలా సింపుల్గా అయితే నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే, నా పేరు సరిత, ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను, వచ్చేసేయండి. దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను, అంటే బియ్యపిండిని తీసుకుంటున్నానండి. మీరు ఇక్కడ బియ్యపిండి ప్లేస్లో కావాలి అంటే నేను ఆల్టర్నేట్ కూడా చెప్తాను, శనగపిండిని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే పాల పిండి ఉంటుంది కదండి, అంటే పాల పొడి ఉంటుంది కదా, సో దాన్నైనా కూడా తీసుకోవచ్చు. మనకి బియ్యపిండిలో ఉండే వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ మన స్కిన్ని మంచిగా సాఫ్ట్గా తీసుకురావడానికి, మన స్కిన్ మీద ఉండే ట్యాన్ని తొలగించడానికి, ఎక్కువగా ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా, సో ఆయిల్నెస్ని మొత్తం కూడా కంప్లీట్గా లాగేస్తుంది అనమాట బియ్యపిండి. సో స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కువగా పింపుల్స్ వచ్చే వాళ్ళు కనుక ఈ ప్యాక్ని ట్రై చేస్తే పింపుల్స్ కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయండి. నెక్స్ట్ ఇందులో నేను యూజ్ చేసేది 1 టేబుల్ స్పూన్ పెరుగు అనమాట. సో ఇక్కడ మీరు పెరుగు ప్లేస్లో కావాలి అనుకుంటే పచ్చి పాలనైనా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పెరుగు కానీ పాలు కానీ మన స్కిన్కి చాలా చాలా మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. ఒకవేళ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే పచ్చి పాలని యాడ్ చేసుకోండి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే కనుక పెరుగు చక్కగా సెట్ అవుతుంది, వాళ్ళకైతే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఈ కాఫీ పౌడర్ వచ్చేసి నేను బ్రూ తీసుకున్నాను. మీరు నెస్కేఫ్ కానీ సన్ రైజ్ కానీ లేదంటే ఏదైనా బ్రాండ్ తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా కూడా పర్లేదు. కాఫీ పౌడర్ కూడా మన స్కిన్కి మంచిగా లైటన్ తేవడానికి, బ్రైటన్గా తీసుకురావడానికి కాఫీ పౌడర్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ హనీ అంటే తేనెని ఇక్కడ యూజ్ చేసుకున్నానండి. సో తేనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేనె మనకి మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్కి, మన స్కిన్ అనేది ఒక గ్లాసీ లుక్గా అంటే ఒక షైనీనెస్ తీసుకురావడానికి, మన స్కిన్ అనేది మంచిగా మెరుపుదనాన్ని తీసుకురావడానికి, ఒక కొత్త గ్లోని తీసుకురావడానికి మనకి తేనె అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో చాలామందికి ఫేస్ మీద రింకిల్స్ స్టార్ట్ అవుతూ ఉంటున్నాయి కదా, అంటే ముడతలు వస్తున్నాయి కదా, సో ఆ ముడతల్ని కంట్రోల్ చేయడానికి కూడా తేనె అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వీటన్నింటిని కలుపుకొని మనకి ఒక ప్యాక్ వేసుకునేటప్పుడు ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో సో ఆ కన్సిస్టెన్సీలో మనం ఇంకొంచెం పెరుగు కావాలంటే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే మిక్సింగ్ టైంలో రోజ్ వాటర్ని కూడా వేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఓకేనా? నేను ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని నా ఫేస్ మీద వేసుకొని చూపిస్తున్నాను. సో మేము ఎప్పటి నుంచో ఎన్నెన్నో ప్యాక్స్ ట్రై చేస్తున్నాం అక్క, అయినా కూడా మాకు కలర్ ఇంప్రూవ్మెంట్ జరగట్లేదు అని చెప్పి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఒక్కసారి ఈ ప్యాక్ని ట్రై చేయండి. మీకు 1 షేడ్ కాదు, 2 షేడ్లు కాదు, 3-4 షేడ్లు డిఫరెన్స్గా మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంత మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పర్ఫెక్ట్ ప్యాక్ అండి ఇది. ఏ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, అంటే ఆయిల్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు. సో చిన్న పిల్లలు అంటే టీనేజ్ గర్ల్స్ నుంచి, కాలేజ్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నా ఫేస్ మీద నేను దీన్ని అప్లై చేసుకుంటున్నాను. సో నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు, జస్ట్ కొంచెం లైట్గా లిప్ బామ్ మాత్రమే రాసుకున్నానండి, అంతకు మించి నా ఫేస్ మీద ఏది కూడా లేదనమాట. దీన్ని ఎప్పుడు అప్లై చేయాలి,
దీన్ని అప్లై చేసే ముందు మీరు నీట్గా ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. సో మీరు మార్నింగ్ అయినా పర్లేదు, ఆఫ్టర్నూన్ అయినా పర్లేదు, నైట్ అయినా పర్లేదు, కనీసం వారానికి ఒక 3 సార్లు అయినా కానీ ఈ ప్యాక్ వేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే బాగా ట్యాన్ అయిపోయాము, మాకు మంచిగా కలర్ రావాలి, ఈ ఫెస్టివల్కి మంచిగా మేము కలర్ ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాలి, లేదంటే ఏదైనా మ్యారేజ్ ఉంది, ఈ మ్యారేజ్కి మాకు మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ జరగాలి అని అనుకునే వాళ్ళు కనుక మీరు వారానికి 3 రోజులు ట్రై చేస్తే మీరు కోరుకున్న కలర్లో మీరు పక్కగా వస్తారండి. సో ఇప్పుడు దీన్ని ఒక 15 to 20 minutes, అంటే మనకు అది డ్రై అయిపోయినట్లుగా తెలుస్తుంది కదా, ఆ డ్రై అయిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. సో నేను ఇక్కడ 15 minutes ఉంచుకున్నాను, నాకు పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను మీ కళ్ళెదురుగానే లైవ్లో క్లీన్ చేసుకుంటున్నాను. నా స్కిన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక గ్లాసీ లుక్, అంటే ఒక షైనీ లుక్ అండి, అంటే మెరుపు అనేది కనిపిస్తుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ అండి ఫేస్కి. ఖచ్చితంగా మనకి ఆ మెరుపు ఏదైతే ఉంటుందో ఫేస్లో, మన స్కిన్ మీద ఎటువంటి ట్యాన్ కానీ, ఎటువంటి జిడ్డు కానీ, ఎటువంటి మురికి కానీ ఏది లేకుండా క్లియర్ అయిపోయింది అని చెప్పి గుర్తుకనమాట. ఆ షైనీనెస్ కానీ, ఆ మెరుపు కానీ. చాలా మందికి బ్లాక్ హెడ్స్ ఉంటాయి, వైట్ హెడ్స్ ఉంటాయి. సో వాటన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకొంతమందికి లిప్ మీద, అంటే అప్పర్ లిప్ మీద బ్లాక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుందండి ఈ ప్యాక్ అనేది. సో చాలా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మీరు మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పక్కాగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా? ఇక్కడ నా ఫేస్ అయితే నీట్గా నేను వాటర్ తోటి వాష్ చేసేసుకున్నానండి. సో చూడండి, ఇక్కడ నా ఫేస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎటువంటి మేకప్ లేదు, జస్ట్ ఆ ప్యాక్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను అంతే. చాలా, అంటే నా ఫీలింగ్ ఎలా ఉందంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, చాలా స్మూత్గా ఉంది. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెమెడీ అండి. సో పింపుల్స్ తోటి కానీ, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, బ్లాక్ స్పాట్స్, రింకిల్స్, ఏ ప్రాబ్లం అయినా కూడా అన్నింటికి పూర్తిగా ఈ ఒక్క ప్యాక్ తోటి చెక్ పెట్టేయచ్చు అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మన ఫేస్ని బ్రైటన్గా, మంచి వైటన్గా మార్చుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.